మీకోసం ఈరోజు రెసిపీస్ చూడండి. 2 రెసిపీలు ఒకేసారి చూపించబోతున్నాను. ఒకే వీడియోలో 2 రెసిపీస్ అన్నమాట. మనకి ఎన్ని సండేస్ మారినా స్పెషల్స్ మాత్రం మారవు కదా. స్పెషల్స్ చేస్తూనే ఉంటాము, మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ గ్రీన్ చికెన్ కర్రీ అంటున్నాను, ఎందుకంటే కొత్తిమీర పుదీనా అవంతా పేస్ట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. లాస్ట్ టెక్స్చర్ ఫస్ట్ చూపిస్తే మీకు నోరూరుతుంది కదా. అందుకే నేను ఏ వీడియోలో అయినా సరే ఫస్ట్ చూపిస్తూ ఉంటాను అనమాట. నా చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చిందా? నా వీడియోలో తినాలనుందా? అయితే త్వరగా చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తూ అర్థమయ్యేలా చెప్తాను. క్లియర్గా చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చికెన్ కర్రీ కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ముందు పలావ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము నేను బాస్మతి బియ్యము ప్లస్ నార్మల్ రైస్ రెండు కలిపి చేస్తూ ఉంటానన్నమాట. నాకు అలవాటే. బాస్మతి రైస్ 1 గ్లాసు, ఇంకా నార్మల్ రైస్ కూడా 3/4 గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్కి గ్లాస్ వేసుకోవచ్చు. నాకు ఇంకా ఈ క్వాంటిటీ సరిపోతుంది మాకు ఈ పూటకి, అందుకే నేను ఇలా చేశాను. ఇవి 2 మిక్స్ చేసేసుకొని కడిగి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద దానికోసం డేక్షా పెట్టేసుకొని ఈలోపు నేను ఉల్లిపాయలు మీడియం సైజ్వి 2 పొడవుగా, పచ్చిమిర్చి 3, కాస్త బీన్స్ ఉంటే అవి కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకా ఇప్పుడు స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఒక 5 స్పూన్స్ వేసుకోండి. పలావ్కి కొంచెం ఎక్కువే పడుతుంది కదా. ఇంకా వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. వేసుకొని మీ దగ్గర ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి, బాగుంటుంది పలావ్లో. మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు. యాలుకలు 3, లవంగాలు 3, దాల్చిన చెక్క 2 ఇంచులు అనమాట. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న మసాలా దినుసులు మాత్రమే వేసుకోండి, ఎక్స్ట్రా అవసరం లేదు. ఏ వేసినా మనకి ఫ్లేవరు మసాలా టెక్స్చర్ కోసం వేసుకుంటాము. ఇవి వేసుకుంటే మన పలావ్ సూపర్ హిట్గా వస్తుంది కదా. ఎప్పుడు చేసినా బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను. పలావ్ ఆకు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని, ఈ పలావ్లో మాత్రం నేను మసాలాస్ ఏం వేయట్లేదు. ఈ వేసిన మసాలా దినుసులు అల్లం పేస్ట్తోనే ఇంకా పలావ్ చేశాను. అయినా సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఇంకా మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, చేసి పెడతాను. ఇదిగోండి, మా ఇంట్లో మా ఇంట్లో పెరిగిన చెట్టుకి పుదీనా ఉంది. ఆ పుదీనా వేసుకుంటున్నాను, ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీర మాత్రం బయటదేనండి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అల్లం పేస్ట్ ఒక 1 స్పూన్ అంత వేసుకోండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి ఇలా 3 టైమ్స్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫ్రై దీనిలో మాత్రం టొమాటోస్ వేయట్లేదు. కొంతమందికి టొమాటో వేస్తే ఇష్టం ఉండదు కదా. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయింది, మసాలా అంతా ఫ్రై అయిపోయింది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎసురుకి వాటర్ వేసేసుకుందాము. నేను చూపించిన గ్లాస్తో మీరైతే కరెక్ట్గా తల కొట్టినట్టు 1.5 గ్లాసు లేకపోతే 2 గ్లాసెస్ కరెక్ట్గా వేసుకోండి. నాకు ఈ చెంబుతో నేను ఎప్పుడు కొలుచుకునే ఉంటాను. ఆ గ్లాస్తో బియ్యం వేస్తే ఈ చెంబుతో 1 చెంబు పడుతుంది. అందుకే నేను 1.35 వేసేసుకున్నాను ఈ చెంబుతోటి. మీరు గ్లాస్తో మాత్రమే కొలుచుకోండి. వాటర్ ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకుంటే మనకి ఎసరు బాగుంటుందన్నమాట. ఇంకా వేసుకొని చక్కగా మూత పెట్టి ఎసరు మరిగేంతసేపు మరిగించేసుకొని దానిలో ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు తగినంత వేసుకోండి. నేనైతే పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేస్తున్నాను. చూడండి,
ఇంత సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి. మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని, ఇంకా ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే బియ్యం వేసుకుంటే మన అన్నం పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. అందులో బాస్మతి రైస్ ఇంకా రైస్ పొడవు పొడవుగా భలే వస్తాయి కదా, పుల్లలు పుల్లలుగా. రైస్ కూడా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. అలా పొల్లు పొల్లుగా ఉంటే బిర్యానీ యమ్మీగా ఉంటుంది. నాకైతే అలానే ఇష్టమండి. మీకు కూడా ఇష్టమేనా? ఇదిగో చూడండి, ఇంకా వేసేసాను రైస్. చక్కగా మిక్స్ చేసేసుకొని, ఉప్పు ఒకవేళ చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోండి, సరిపోతుంది. వేసుకొని అన్నం ఇలా చక్కగా వాటర్ అంతా ఇలా బబుల్స్ వచ్చేంతసేపు ఉడికించేదాకా మూత పెట్టద్దు. వచ్చాక మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని 15 మినిట్స్ కదిలించకుండా మగ్గించుకుంటే మన రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి, ఇంకాస్త నేను ఫుడ్ కలర్స్ వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. వాటర్ చెక్ చేసుకోండి ఈ టైంలోనే. 15 మినిట్స్లో ఒక 10 మినిట్స్ మగ్గాక కాస్త వాటరీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉన్నప్పుడు వాటర్ సరిపోకపోతే చెక్ చేసుకొని దాంట్లో ఇప్పుడు ఫుడ్ కలర్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్ వేసుకోండి. అసలు బయట బిర్యానీస్ కంటే మన పలావ్ సూపర్గా అదిరిపోతే ఇంకా బయటకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కదా. ఇంకండి, ఫుడ్ కలర్ ఇలా చల్లినట్టు వేసుకుంటే లైట్గా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా నా దగ్గర ఎల్లో అండ్ ఆరెంజ్ ఉన్నాయి, అవి 2 వేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది. కలర్స్ ఇష్టం లేని వాళ్ళు మనం చికెన్ మీద కర్రీ మీద ఆయిల్ కాస్త పైకి తేలుతుంది కదా, అది కూడా పైన చల్లినట్టు వేసుకుంటే అది కూడా ఫుడ్ కలర్ లేకపోయినా పలావ్లో కలర్ఫుల్గా బాగుంటుంది. ట్రై చేయండి ఈ టిప్ ఎప్పుడైనా సరే. మీకు ఆయిలీగా అనిపిస్తే చికెన్లో ఉన్న ఆయిల్ పైన ఈ పలావ్లో వేసేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను వేసాను ఆల్రెడీ, మీరు ట్రై చేయమని చెప్తున్నాను అనమాట. ఇంకా నెయ్యి ఫస్ట్లో వేయలేదు కదా, ఈరోజైతే పైనుంచి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి వేసేసుకోండి, మన పలావ్ సూపర్ హిట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కోసం చూద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను. ముందే నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కర్రీ తాలింపు వేసేదాకా మాత్రము, తర్వాత ప్రాసెస్లో మీకు ఏ ఫ్లేమో చెప్తాను. ఇదిగోండి, ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు. మరీ చిన్నవైతే ఒక 4 పడతాయండి, పెద్దవైతే 1 పడుతుంది, మీడియం సైజ్ అయితే 2 పడుతుంది. మీకు క్వాంటిటీస్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకొని చూడండి, కలర్ మారిపోయింది కదా, 5 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయినప్పుడు ఇంకా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత సరిపోతుంది. నేను చేస్తున్నాను ఒక 1/2 kg చికెన్ అనమాట, సరిపోతుంది. ఈసారి మసాలా కాస్త మార్చాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇదిగోండి, 3 మినిట్స్లోనే పచ్చివాసన పోతుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు, హైలోనే పెడతాం కాబట్టి. ఇంకా కడిగి పెట్టి క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాము. వేసేసుకొని దానిలో ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూను వేసేసుకొని కలిపి లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి కదిలించకుండా 15 మినిట్స్ చక్కగా మగ్గించేసుకుందాం. ఇంకా వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా చేశాను, టొమాటో కూడా లేకుండా చేశాను ఈ కర్రీ అయితే. ఇదిగోండి, మీకు చూపిస్తున్నాను, టెక్స్చర్ చూడండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 15 మినిట్స్ కదిలించకుండా, వాటర్ కూడా అస్సలు వేయొద్దండి, టొమాటో కూడా వేయట్లేదు నేను ఈ కర్రీలో. ఏ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తున్నానో చూపిస్తాను క్లియర్గా అర్థమయ్యేటట్లు. కలిపేటప్పుడు కూడా మనకి నీట్గా కలుపుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది చికెను, నీట్గా ఇదిగండి.
ఇంకా నేను మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాను. ఈలోపు కొత్తిమీర ఒక పిరికెడు, ముక్కు పుదీనా ఒక పిరికెడు, ఇది కూడా మా చెట్టుదేనండి పుదీనా కూడా. పచ్చిమిర్చి ఒక మూడు పొడవుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. జీడిపప్పులు 4 అంటే 4 వేస్తున్నాను. ఎండు కొబ్బరి పౌడరు ఒక 1 స్పూను. వీటిని పేస్ట్లా పట్టేసుకున్న తర్వాత దానిలో పెరుగు వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ అంత పెరుగు, పెద్ద స్పూన్ తోటే 3 స్పూన్స్ అంత పెరుగు సరిపోతుంది. వేసుకొని ఇది మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి మన చికెన్ చూడండి కాస్త మగ్గింది కదా. ఇలా ఉన్నదాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అర్థమవుతుంది. ఇంకా ఉడకాలో, ఇంకా ఉడికించాలో, లేకపోతే ఉడికిపోయిందో లేదో మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇంకా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఈ టైంలో వేసేసుకుందాము. వేసేసుకొని ఇంకా టొమాటో అవసరం లేదు ఈ కర్రీకి అయితే. ఇలా కూడా ట్రై చేయండి, టేస్టీగానే వచ్చింది నాకైతే. మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి పేస్ట్ వేసేసుకున్నాం కదా. పేస్ట్ వేసాక కూడా చక్కగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఇంకా 10 మినిట్స్ మగ్గించేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఫ్లేమ్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో అయితేనే చికెన్ బాగా కుక్ అవుతుంది. మళ్ళీ హైలో పెట్టేసి నాకు సరిగ్గా రాలేదు అంటే నేనేం చెప్పలేను. కారం ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా. మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా చికెన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ వేయొద్దు, టొమాటో వేయద్దు, ఇంకా ఏమీ వేయకుండానే మన చికెన్కి గ్రేవీ కూడా చాలా యమ్మీగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. గ్రేవీ చూపిస్తాను మీకు ఎలా వస్తుందో కూడా. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించేసుకుందాము. 10 మినిట్స్కి చూడండి టెక్స్చర్ ఎలా ఉందో. ఇంకా మసాలాస్ అన్నీ వేసేసాం కదా మనము. ఈ టైంలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కరివేపాకు పచ్చిమిర్చితో పాటు ధనియాల పొడి ఇప్పటిదాకా వేయలేదు కదా, హరా ధనియా వేసాము, అంటే కొత్తిమీర వేసాం కాబట్టి హరా ధనియా అంటుందన్నమాట. ధనియాల పొడి డ్రైగా పట్టుకున్నది వేసేసుకుంటున్నాను. దానిలోనే గరం మసాలా దినుసులు కూడా వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇంకా అది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోండి లో ఫ్లేమ్లో. ఎందుకంటే ఈ మసాలాస్ అంతా కర్రీకి పట్టి వేసిన పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ కూడా మన కర్రీకి పడుతుంది, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి మూత పెట్టాను. 15 మినిట్స్కి ఇలా ఉంది. ఆయిల్ చూడండి నేను పైకి తేలుతుంది, మధ్యలో అసలు ఏం వేయలేదు. చూడండి పైకి తేలుతుందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మీకు కూడా నచ్చిందా? ఉప్పు కాస్త తగ్గింది అందుకే వేసుకున్నాను, సరిపోతుంది. ఇంకా కొంచెం వేసుకున్నాను, సరిపోతుంది. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే కొద్దిగానే వేస్తున్నాను. నేను ముందే పేస్ట్లా వేసాను కాబట్టి ఎక్కువగా వేయట్లేదు. మూత పెట్టుకొని ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి పలావ్లోకి వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చిందా? తినాలనుందా? అయితే చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.